యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పింది. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. అసెంబ్లీలో లఘు చర్చతో లాభం లేదు అన్నారు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు, మేమెంతుంటే మాకంత వాటా అంటూ రాహుల్ గాంధీ నినాదమిచ్చారు. ఆ ప్రకారం 46.3% బీసీలు, 10% బీసీ ముస్లింలు, మొత్తం కలిపి 56% రిజర్వేషన్లు అమలు చేయాలి. రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్టుగా తేలింది. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.3 కోట్ల ఇళ్లు, 3.68 లక్షల జనాభా ఉన్నట్టుగా తేలింది. ఇప్పుడు 4 ఏళ్ల వ్యవధిలో చేసిన సర్వేలో 20 లక్షల ఇళ్లు పెరిగాయి. అంటే 2014 నుంచి 24 వరకు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్లు, ఎంత జనాభా ఉండాలి, ఎన్ని కుటుంబాలు పెరగాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కులగణనతో 1,15,00,000 ఇళ్లున్నాయని చెబుతున్నారు. జనాభా 3,70,00,000 అని చెబుతుంది. 2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇళ్లు పెరిగితే 2014 నుంచి 10 ఏళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలి. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52% బీసీలున్నట్టుగా తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2% ఉన్నట్టుగా తేల్చడం బాధాకరం. ఇది కరెక్టా అని సీఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేసుకుని చెప్పాలి. ఈ కాకి లెక్కలతో అయినా బీసీల రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. తక్షణమే రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా మోసాన్ని బీహార్, కర్ణాటకలో చేసింది. తెలంగాణలో కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సకల జనుల సర్వేకి ఇప్పటికీ ఈ సర్వేకి 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తోంది. సకల జనుల సర్వేలో ఓబీసీల జనాభా చాలా తక్కువని తేలింది. ఈ సర్వేలో చాలా ఎక్కువ కనిపిస్తోంది. దీని వెనుక మతలబేంటో ప్రభుత్వం చెప్పాలి. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గుతుందా? సకల జనుల సర్వే ద్వారా కేసీఆర్ మొదటి అడుగు వేశారు అని అన్నారు. సకల జనుల సర్వే డేటా ఆధారంగా కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించారు అని ఈ సందర్భంగా తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులందరూ ఇక ఒక్కొక్కరి పేరు చెప్తే చాలాసేపు అవుతుందని అన్యదా భావించవద్దు. మీరందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా పత్రికా అన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ కులాలు ఉత్పత్తి కులాలుగానే మిగిలిపోయినాయి. రాజ్యాధికారానికి నోచుకున్నది ఎన్నడూ లేదు. బీసీలు పల్లకి మోసే బోయలుగా మాత్రమే ఇవాళ పరిగణించబడతా ఉన్నారు. కానీ రాజ్యాధికారంలో వాటా ఎక్కడ కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా దోషిగా నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడాలి. బీసీలకు మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, అదేవిధంగా రాజీవ్ గాంధీ కావచ్చు. ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, అంటే రేవంత్ రెడ్డి సర్కారు దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు బీసీలను నిట్టుగా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆనాటి నుండి మోసం చేసింది కాక 2013లో మనమందరం కూడా చర్చ చేసేటువంటి అంశం, 2013లో కూడా ఆనాటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ 2013లో అఫిడవిట్ ఇచ్చి, అంటే 50% రిజర్వేషన్ కోర్టుకు అనుగుణంగా మేము ఒప్పుకుంటున్నామని అఫిడవిట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఇక్కడ ఉంది. ఆనాడు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆనాడు స్వప్నారెడ్డితోని కేసేయించి ఇక్కడ రిజర్వేషన్లు 50% వరకే ఫ్రీజ్ అవుతాయి, ఇంతకన్నా మించి ఇవ్వలేమని చెప్పి ఆనాడు ఎలక్షన్లకు తొందరుండి ఇక మళ్ళొక్కసారి మేము కోర్టును ధిక్కరించాం, కోర్టును అడగమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసమే ఇవాటి దాకా కొనసాగుతుందని మీ అందరికీ గుర్తు చేసేదాకా చెప్తా ఉన్నాం.
దానికి కొనసాగింపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి 42% ఎన్నికలలో రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేసినటువంటి వైనం చూస్తే నిజంగా సిగ్గనిపిస్తూ ఉంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలను మోసం చేయడానికి, బీసీలతోని ఓట్లు వేయించుకోవడానికి ఆనాడు నేను 42% ఇస్తా బీసీలకు అని చెప్పి గంపగుత్తగా బీసీలందరూ మోసపోయి ఓట్లు వేయించుకున్నటువంటి వైనం ఇవాళ మనం పరిశీలిస్తే అవుపడతా ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఇవాళ కులగణన అని చెప్పి పెట్టి బీసీలను 20% జనాభా తక్కువ చూపెట్టిండు. మరి నిజంగా దాన్ని ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే బీసీలు ఈ 10 సంవత్సరాలలో 2011లో ఉన్నటువంటి గణాంకాలు ఉన్నాయి, నేను లెక్కలతో చెప్తా. కానీ ఇవాళ 2024కి వచ్చేసరికి బీసీల సంఖ్య తగ్గింది అని చెప్పి చెప్పడానికి, అంటే బీసీల సంఖ్య ఏ విధంగా తగ్గుతుంది అంటే బీసీలు చనిపోయినరా లేకుంటే బీసీలు పుట్టనే లేదా, ఏ విధంగా తగ్గిపోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ విధంగా మరి ఇవాళ హైడ్రా పేరు చెప్పి బీసీల ఇండ్లను, బలహీన వర్గాల ఉన్నటువంటి ఇండ్లను ఏ విధంగా కూలుస్తున్నాడో అదేవిధంగా మరి బుల్డోజర్ పెట్టి ఏ విధంగా కూలుస్తూ ఉన్నాడో ఇవాళ బీసీ జనాభాను కూడా బుల్డోజర్లతో కూల్చే విధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎందుకంటే ఆనాడు 42% రిజర్వేషన్ ఇచ్చేనాడు ఆయనకు తెలియదా, కావాలని కోర్టులలో వేస్తాం ఇది ఎట్లాగో కొట్టుబడిపోతుంది, ప్రజలను మోసం చేయాలి, బీసీలను మోసం చేయాలనే ఒక ఆలోచనతోని ఆనాడు 42% చట్టబద్ధతగా ఇస్తా అని చెప్పినటువంటి మాట మనం అందరం చూసినాం. కానీ కులగణన అని చెప్పి సర్వే చేపడితే కేసీఆర్ గారు చేపట్టినాడు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు, దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు, అన్ని గ్రామాలలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కులగణనలో పాల్గొన్నారు. కానీ ఇవాళ కులగణన పాల్గొంటామన్నారు, దాంట్లో 56 ప్రశ్నలు జోడించిండ్రు. 56 ప్రశ్నలతోని ప్రజలను తికమక పెట్టిండ్రు. అంటే మొదటి నుంచి ఆలోచన కులగణనను తప్పుల తడకగా చూపెట్టాలనే ఒక దుర్బుద్ధితోని రేవంత్ రెడ్డి 56 ప్రశ్నలు వేసి వాటన్నిటికి కూడా మేము మరి జవాబు చెప్పమంటే ప్రజలు తిరగబడ్డారు. నా ఆస్తి వివరాలు ఎందుకు, నువ్వు కులగణన చేస్తున్నావు, కులగణన వరకే అడుగు, కానీ నా ఆస్తి వివరాలు నా అంశాలన్నీ తికమక పెడితే ప్రజలు కూడా కులగణనలో పాల్గొనలేదు, తిరగబడ్డారు. అది కూడా నేను ఒకే విషయం చెప్తా ఉన్నా, కులగణన చేస్తే కులగణనలో పెరగాలి కానీ తగ్గడం ఎట్లా తగ్గుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవాళ కులగణనలో ఈ లెక్క చూపెట్టిర్రు, దాదాపుగా 2014లో కులగణన చేస్తే 18% ఎస్సీలు, 10% ఎస్టీలు, అదేవిధంగా 51% బీసీలు. మరి ఇవాళ లెక్క చెప్పి ఏం చెప్తా ఉన్నాడు, తర్వాత ఎక్కడ పెరిగిందని చెప్తున్నాడు, పాపులేషన్ ఎక్కడ కూడా ఎస్సీలదేమో 17%కు తగ్గించిండు, అంటే 1% తగ్గించిండు. తర్వాత ఎస్టీలది 10% చేసిండు. కానీ ఇవాళ 51% ఉన్నటువంటి బీసీలను 46.2% చూపెట్టి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసిండు.